డాక్టర్ గారు మోకాళ్ళ జాయింట్స్‌లో సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా! అవి అసలు ఎందుకొస్తాయి? దానివల్ల ఏదైనా డేంజర్ అంటారా? మంచి క్వశ్చన్ అండి. బట్ ఫార్చునేట్లీ నీ సౌండ్స్ అన్నది నెగ్లిజిబుల్ సౌండ్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ నీ సౌండ్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కామన్గా చాలామందికి నీ సౌండ్స్ వస్తూ ఉంటాయి. కంగారుతోటి మా దగ్గర వస్తుంటారు. ఇన్ డీటెయిల్గా ఆ నీ సౌండ్స్తో పాటు పెయిన్, స్వెల్లింగ్, టెండర్నెస్ ఉంటే తప్ప మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నీ సౌండ్స్ అనేది కామన్గా ఒక ఎయిర్ బబుల్ సౌండ్స్. మనం మోకాల్లో ఒక సిస్టమ్, ఒక ఇంజన్లో ఎలాగైతే ఆయిల్ ఉంటుందో మోకాల్లో కూడా ఒక లూబ్రికేటింగ్ ఆయిల్ అంటూ ఉంటుంది. దానిలో ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అవి ఎయిర్ బబుల్స్ పక్కనున్న టిష్యూకు తగిలినప్పుడు అవి పాపీ సౌండ్స్ అనేది ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు ఈ స్ట్రక్చర్లో, ఈ జాయింట్ స్ట్రక్చర్లో మనకి ఈ లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఈ లిగమెంట్స్ కొన్ని దీనికి మధ్యలో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో ఈ ఫ్లూయిడ్ రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఈ టిష్యూకి రిఫ్లెక్ట్ అయినప్పుడు కూడా మనకు పాపీ సౌండ్స్ వస్తాయి. పాపీ సౌండ్స్ అంటే ఒకసారి మనం వింటే అవి క్లాప్ కొట్టి పోతున్నట్టుగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్ట్రక్చర్స్ ఎక్కడైతే లిగమెంట్స్ డ్యామేజ్ ఉంటే అదొక డిఫరెంట్గా పెయిన్ వస్తుంది. కానీ యూజువల్గా పెయిన్లెస్ పాపీ సౌండ్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఆ పాపీ సౌండ్స్ అన్నట్టు టెంపరీగా బబుల్స్ వలన వచ్చేటివి ఉంటాయి. లేకపోతే ఈ స్పేస్లో, అంటే ఇది ఓపెన్ ఇంటర్నల్గా ఖాళీ స్పేస్ ఉంటుంది, దానిలో ఫ్లూయిడ్ ఉంటుంది, దానిలో ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్ కానీ లేకపోతే ఈ డిస్క్ కానీ, ఈ డిస్క్ని మనం మెనిస్కస్ అంటాము, ఈ లిగమెంట్ని ఏసియల్ లిగమెంట్ అంటాము. ఈ మధ్యలోనే మనకు ఫ్లూయిడ్ మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఆడిచ్చే మోకాలకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బోన్కు మధ్యలో ఉండే డిస్క్లో కూడా మనకు అప్పుడప్పుడు పాపీ సౌండ్స్ వస్తుంటాయి. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నొప్పి ఉంటే కంగారు పడాలి, నొప్పి లేకపోతే. అంతేకాకుండా జాయింట్కు ముందు ఈ యొక్క పటెలా బోన్ అని ఉంటుంది, మనం ఫీల్ అవుతాం అందరం. ఆ మోకాలు ముందట ఉండే బోన్ని పటెలా బోన్ అంటాము. ఈ బోన్కు మధ్యలో ర్యాపిడిటీ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో లిగమెంట్కును దీనికి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా మనకు పాపీ సౌండ్స్ వస్తుంటాయి. ఇవన్నీ మనము యూజువల్గా ఎప్పుడోసారి వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవద్దు. కానీ ఓల్డ్ ఏజ్లో డీజనరేటివ్ చేంజెస్లో ఎముకలు అరిగిపోయినప్పుడు స్టేజ్ 1, 2, 3, 4లో మనకు ఈ యొక్క లిగమెంట్స్ ఇంజురీ కానీ బోనీ ఇంజురీస్ కానీ అయినప్పుడు ఈ ఏదైతే లిక్విడ్ ఫ్లూయిడ్ ఉంటుందో ఆ ఫ్లూయిడ్కును ఈ బోన్కు మధ్యలో కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు మనకు కొన్ని ఫ్లాపీ సౌండ్స్ వస్తాయి. సో పెయిన్, స్వెల్లింగ్, టెండర్నెస్ ఈ మూడుతో పాటు మనకు పాపీ సౌండ్స్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రాపర్గా హిస్టరీ తీసుకోవాలి, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, అవసరం ఉంటే ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ చేసుకోవాలి. తద్వారా పెథాలజీ ఏదైతే అయిందో అది మెనిస్కల్ ఇంజురీ అయిందా, లేకపోతే కార్టిలేజ్ ఇంజురీ అయిందా, లేకపోతే ఏసియల్ ఇంజురీ అయిందా, లేకపోతే బర్స అంటాం. అంటే ఈ కండరము ఎముకకు రాసుకున్నప్పుడు రెండింటికి మధ్యలో ఒక ఫ్లూయిడ్ లాంటి టిష్యూ ఉంటుంది, బర్స ఉంటుంది. ఆ బర్స డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ ఫ్లాపీ సౌండ్స్ వస్తాయి. సో పర్టికులర్గా ఒక సౌండ్తో పాటు నొప్పి ఉంటే దాన్ని పెథలాజికల్ పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి. అదర్వైజ్ ఆర్డినరీ పాపీ సౌండ్స్కి ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది యూజువల్గా నార్మల్గా మనం అవాయిడ్ చేయడము బెస్ట్. బట్ పెయిన్ వస్తే మాత్రం దాన్ని పర్టికులర్గా ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.